హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రౌండప్ ని మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇస్రో ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టనున్న మానవరహిత అంతరిక్ష యాత్రలో ఆఫ్ హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రను పంపించనుంది. జనవరి 22న హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రజెంట్ చేంజెస్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్ పేరుతో బెంగళూరులో నిర్వహించిన సదస్సులో దీన్ని ఆవిష్కరించారు. 2021 డిసెంబర్ నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమనౌకలో మొట్టమొదట భారతీయుని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈలోగా 2 మానవ రహిత అంతరిక్ష యాత్రలను నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలన్నింటిలో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అయినటువంటి వ్యోమమిత్రను 2 ప్రయోగాలలో అంతరిక్షంలోకి పంపించడానికి దీన్ని సన్నద్ధం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వ్యోమగాముల శిక్షణ కోసం ఇస్రో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకేరేలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2700 కోట్లతో బెంగళూరులో ఏర్పాటు చేయనున్న ఈ స్పేస్ సెంటర్ ద్వారా గగనయాన్ కార్యకలాపాలు కంట్రోల్ చేయబడతాయి. రాబోయే 3 ఏళ్లలో ఈ కేంద్రం కార్యకలాపాలను ప్రారంభించనుంది. 2022లో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే 4 వ్యోమగాములకు ఇక్కడ శిక్షణ ఇవ్వనుంది. అప్పటి వరకు వీరికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు అని అంటే, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకేరేలో స్పేస్ సెంటర్ని ఓపెన్ చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషిలాగా మాట్లాడే కృత్రిమ మానవులను శాంసంగ్ ల్యాబ్ సృష్టించింది. నియాన్ పేరుతో ఈ నూతన ఆవిష్కరణ చేసింది. అమెరికాలోని లాస్ వేగస్లో జనవరి 7న ప్రారంభమైన 2020 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో శాంసంగ్ యూనిట్ స్టార్ ల్యాబ్లో ఉత్పత్తి చేసిన నియాన్ వివరాలను శాంసంగ్ వెల్లడించడం అనేది జరిగింది. దాదాపు 11 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అమెరికా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ భూమికి తిరిగొచ్చారు. ఆమెతో పాటు ఐరోపాకు చెందిన ల్యూకా ఫార్మిటోనా, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ స్క్వార్తోవ్లు ఫిబ్రవరి 6న సోయాజ్ వ్యోమగామి ద్వారా కజకిస్తాన్లోని గడ్డి నెలలో దిగారు. వీరంతా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. రోదసీలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా అమెరికా వ్యోమగామి పెగ్గీ విడ్సన్ పేరిట ఉన్న రికార్డును గత ఏడాది డిసెంబర్ 28న క్రిస్టినా బద్దలు కొట్టడం జరిగింది. పెగ్గీ 289 రోజుల పాటు INS లో ఉన్నారు. క్రిస్టినా 328 రోజులు అక్కడ గడిపారు. క్రిస్టినా గత ఏడాది మార్చి 19న INS కు పయనమయ్యారు. అక్టోబర్లో నిర్వహించిన మహిళా స్పేస్ వాక్ లోను పాలు పంచుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కేనెవెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లాంచ్ ప్యాడ్ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో సోలార్ ఆర్బిటాల్ అనే వ్యోమనౌకను ఫిబ్రవరి 10వ తేదీన నాసా విజయవంతంగా ప్రయోగించింది. ఇది నిర్ణీత కక్షలోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలోనే తొలిసారి సూర్యుడి ధృవాల ఫోటోలను తీసి నాసాకు పంపించనుంది. నాసా 1.5 క్రితం ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే రోదసీ వ్యోమనౌక ఇది చేదోడుగా నిల్వనుంది. 2018 ఆగస్టు 12న తన ప్రయాణాన్ని ప్రారంభించిన పార్కర్ సోలార్ ప్రోబ్ 2025 చివరికల్లా సూర్యుడి 60 లక్షల కిలోమీటర్ల సమీపాన్ని చేరుకోనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవరహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్లో పాల్గొనబోయే 4 భారతీయ వ్యోమగాములకు శిక్షణ ప్రారంభమైంది. రష్యా రాజధాని మాస్కోలోని గగారిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఈ 4కి శిక్షణ మొదలైంది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన శిక్షణ సంస్థ గ్లావ్ కాస్మోస్ వెల్లడించింది. భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు గ్లావ్ కాస్మోస్, ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మధ్య 2019లో ఒప్పందం కుదిరింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అంతరిక్షంలోకి ప్రయాణించేటటువంటి భారతీయ 4 వ్యోమగాములకు రష్యాలోని గగారిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2024 నాటికి చంద్రునిపైకి తొలి మహిళను పంపాలని అమెరికా ఆర్టెమిస్ మిషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా మహిళను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపి సుమారు 2 నెలల పాటు నివాసం ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీనికి జపాన్ ఏరోస్పేసెస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీలు సహాయక సహకారాలు
అందించనున్నాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా ఆర్టెమిస్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని మెయిన్ థీమ్ ఏంటి అనంటే చంద్రుడిపైకి మహిళను పంపడం, అంతేకాకుండా 2 నెలల పాటు అక్కడే నివాసం ఏర్పాటు చేయాలనేది వీరి యొక్క లక్ష్యం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత వైమానిక దళం తన తొలి లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK-1ను మే 27వ తేదీన స్క్వాడ్రన్ నంబర్ 18 ఫ్లయింగ్ బులెటిన్లోకి ప్రవేశపెట్టింది. తమిళనాడులోని కోయంబత్తూర్ శివార్లలో సూలూరులో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికగా నిలిచింది. తేజస్ ను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించింది. ఈ సందర్భంగా HAL చైర్మన్ MD R మాధవన్ సంబంధిత పత్రాలను ఎయిర్ చీఫ్ మార్షల్ RKS భదౌరియాకు అందజేశారు. తేజస్ MK-1 4వ తరం సూపర్ సోనిక్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లలో అతి తేలికైనది, చిన్నదైన యుద్ధ విమానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తేజస్ యొక్క ప్రత్యేకతను కనుక మనం చూసినట్టయితే ఒక ఇంజన్, డెల్టా వింగ్లతో కూడిన 4వ తరం యుద్ధ విమానం, ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా బరువు కూడా 6560 కిలోలు ఉంటుంది. ప్రయాణికుల పరిశీలన, నిఘా కోసం సెంట్రల్ రైల్వేకు చెందిన పూణే డివిజన్ కెప్టెన్ అర్జున్ అనే రోబోను రూపొందించింది. అర్జున్ అనగా ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ అండ్ జస్ట్ యూస్ టు బి నైస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ రోబోలో అంతర్గతంగా సైరన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ఇది పరిశీలించడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రయాణికుల పరిశీలన లేదా నిఘా కోసం సెంట్రల్ రైల్వే ఏం చేశారనంటే కెప్టెన్ అర్జున్ అనేటటువంటి ఒక రోబోను ఏర్పాటు చేసిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ పైకి ప్రయోగించిన తొలి వ్యోమనౌక హోప్ ప్రోబ్ మిషన్ జపాన్లోని తనేగా షిమా స్పేస్ సెంటర్ నుంచి H-11 ఎయిర్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. దీనిని ఎమిరేట్స్ మార్స్ మిషన్ అని కూడా వ్యవహరిస్తున్నారు. $200 మిలియన్ ప్రాజెక్టు ద్వారా మార్స్ వాతావరణాన్ని, దానిపై సంభవించే తుఫాన్లను అధ్యయనం చేయడం దీని యొక్క లక్ష్యం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ పైకి ప్రయోగించినటువంటి తొలి వ్యోమనౌక పేరేంటనంటే హోప్ ప్రోబ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనంటే మార్స్ వాతావరణం, దానిపైన సంభవించేటటువంటి తుఫాన్లను అధ్యయనం చేయడానికి ఈ హోప్ ప్రోబ్ మిషన్ అనేటటువంటిది ఉపయోగపడుతుందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 2ని దక్షిణ కొరియా తొలి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ను జూలై 20వ తేదీన ప్రయోగించారు. దీని ద్వారా సొంత మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన 10వ దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. అమెరికా సంస్థ స్పేస్ 10 రూపొందించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా జియో స్టేషనరీ స్పేస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దక్షిణ కొరియా తొలి మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినటువంటి అనాసిస్ 2ను స్పేస్ ఆర్బిటల్లోకి ప్రవేశపెట్టిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్షిపణుల రూపకల్పనలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ ను సెప్టెంబర్ 7వ తేదీన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్నే మనం DRDOగా పిలుస్తూ ఉంటాం, DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలసోర్లో ఉన్న APJ అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేసిన ప్రయోగంలో స్ట్రోకమ్ జెట్ టెక్నాలజీ ఉపయోగించి 6 మ్యాక్ల వేగాన్ని పొందారు. ఈ ప్రయోగ ఫలితాలను రాడర్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థ, టెలిమెట్రిక్ కేంద్రాల ద్వారా పరీక్షించి వెల్లడించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్షిపణుల రూపకల్పనలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ ను సెప్టెంబర్ 7వ తేదీన DRDO విజయవంతంగా పరీక్షించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్లో అక్టోబర్ 22న ఈ తుది దశ ప్రయోగాలను నిర్వహించారు. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం, పగలు రాత్రి కూడా క్షిపణి ఖచ్చిత లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని DRDO చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. 4 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఓసిరిస్ రెక్స్ విజయవంతంగా జన్యు గ్రహశకలంపై వాలింది. అక్టోబర్ 21న ఉదయం 6:12 అమెరికాలోని కోలరోడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఓసిరిస్ రెక్స్ ను గ్రహశకలంపై దింపారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో
జన్యు గ్రాహశకలం ఉంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాసా రోబోటిక్ అంతరిక్ష నౌక ఓసిరిక్స్ రెక్స్ ను ఏ గ్రాహశకలం పైన దిగింది అని అంటే జన్యు గ్రాహశకలం పైన దిగింది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ జన్యు గ్రాహశకలం భూమి నుండి 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీన్నే మనం షార్ అంటాం. ఈ షార్ నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి 2020 నవంబర్ 7న సాయంత్రం 3 గంటల 2 నిమిషాలకు PSLV C-49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత పరిశోధన సంస్థ ఇస్రో అక్టోబర్ 28న ప్రకటించడం జరిగింది. ఈ ప్రయోగం ద్వారా భారత్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ EOS-01 ను రూపొందించారు. తొలుత ఈ ప్రయోగాన్ని 2020 మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా నవంబర్ 7వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే PSLV C-49 అనేటటువంటి శాటిలైట్ ను నవంబర్ 7వ తేదీన ప్రయోగించనున్నారు. ఇది దేనికి సంబంధించిందనంటే వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు దీన్ని రూపొందించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సముద్ర గర్భంలో ఉన్న శత్రు దేశ సబ్మెరైన్లను ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రాను భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత నౌకా దళానికి అప్పగించింది. నవంబర్ 21న విశాఖలోని BDL ని సందర్శించిన DRDO చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రాన్ని నేవీకి అప్పగించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ వారణాస్త్రిని డిజైన్ చేయగా BDL దీన్ని తయారు చేసింది. వారణాస్త్ర యొక్క విశేషాలను కనుక మనం చూసినట్టయితే యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్ టార్పిడోను సముద్రంలో దాగి ఉన్న శత్రుదేశపు జలాంతర్గాములపై ప్రయోగించవచ్చు. అంతేకాకుండా 95% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రపంచంలో GPS ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పిడో వారణాస్త్రి. అంతేకాకుండా దీని బరువు 1500 కిలోలు, పొడవు 7 నుండి 8 మీటర్లు, వ్యాసం 533 మిల్లీమీటర్లు, వార్ హెడ్ బరువు 250 కిలోలు, ఆపరేషన్ పరిధి 40 కిలోమీటర్ల దూరం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో GPS ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పిడోగా వారుణాస్త్ర నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చంద్రునిపైకి చైనా తన మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష నౌక చాంగ్ఫైను నవంబర్ 24వ తేదీన విజయవంతంగా ప్రయోగించింది. చైనాలోని హైనస్ ప్రావిన్స్ లోని వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా నవంబర్ 24న ఉదయం 4 గంటల 30 నిమిషాలకు చాంగ్ఫై అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు చైనా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో కంటే ఇది అత్యంత సంక్లిష్టమైందని, గత 40 సంవత్సరాలలో ఎవరూ చేపట్టని ప్రయోగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చాంగ్ఫై యొక్క విశేషాలను కనుక చూసినట్టయితే చంద్రుని ఉపరితలం పైన నమూనాలను సేకరించి తిరిగి భూమిని చేరుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. అంతరిక్షం నుంచి నమూనాలను సేకరించే లక్ష్యంగా చైనా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం ముగిసేందుకు 20 రోజుల పైగా సమయం పట్టనుంది. ఈ అంతరిక్ష నౌక బరువు 8 టన్నులు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రునిపైకి చైనా తన మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష నౌక అయినటువంటి చాంగ్ఫైను నవంబర్ 24వ తేదీన విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా తయారైన అత్యాధునిక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించింది. ఈ క్షిపణి నవంబర్ 13న ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లా చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ముందే నిర్ణయించిన పైలెట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ఢీకొట్టింది. గగనతలంలో శత్రు యుద్ధ విమానాలను గుర్తించి నాశనం చేసే సామర్థ్యం దీనికుంది. దీన్ని త్వరలో వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది 6 చిన్న స్థాయి క్షిపణులను మోసుకుపోగలిగేంత సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశీయంగా తయారైనటువంటి అత్యాధునిక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటటువంటిది విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత వాయుసేన అమ్ముల పొదలోకి మరో 3 అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరి నేరుగా గుజరాత్లోని జామ్నగర్ వైమానిక స్థావరంలో నవంబర్ 4వ తేదీన దిగాయి.
ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించడం జరిగింది. 2020 ఏడాది జూలై 29న మొదట విడతగా 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు వచ్చాయి. ప్రస్తుతం వచ్చిన 3 రఫేల్ జెట్లతో కలిపి ఇప్పటికీ మొత్తం 8 రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు అందాయి. 2016లో భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో 59,000 కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నవంబర్ 4వ తేదీన భారత వాయుసేనలోకి మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏడాది జూలై 29వ తేదీన మొదటి విడతగా 5 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV C-50 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 15న ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. నింగిలోకి దూసుకెళ్లిన PSLV C-50 20 నిమిషాల వ్యవధిలో CMS-1 దీన్నే GSAT-12R అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గర 265 కిలోమీటర్లు, భూమికి దూరంగా 35,975 కిలోమీటర్ల ఎత్తులో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో దీర్ఘ వృత్తాకార కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. PSLV C-50 గురించి కనుక మనం చూసినట్టయితే 44.4 మీటర్ల పొడవు గల PSLV C-50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. షార్ నుంచి ఇది 77వ ప్రయోగం. PSLV సిరీస్ లో 52 ప్రయోగాలు జరగగా అందులో 50 ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే PSLV C-50 ప్రయోగం విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత రక్షణ శాఖ చేపట్టిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డిసెంబర్ 23న ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించారు. గాల్లో ఎగిరే లక్ష్యాన్ని మిసైల్ ఖచ్చితంగా చేరుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకు ఈ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ యొక్క విశేషాలు ఏంటి అనంటే భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే MRSAను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో కలిసి DRDO సంయుక్తంగా రూపొందించింది. భారత డైనమిక్ లిమిటెడ్ లో దీన్ని తయారు చేశారు. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదు. 4.5 మీటర్ల పొడవున్న అణుసామర్థ్యం గల దీని బరువు సుమారు 2.7 టన్నులు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే భారత రక్షణ శాఖ చేపట్టిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ అనే మిసైల్ ప్రయోగం విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను సోనాలికా ట్రాక్టర్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర 5.99 లక్షలని డిసెంబర్ 23న సోనాలికా ట్రాక్టర్ తెలిపింది. ఈ ట్రాక్టర్ ను 25.5 kW నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీలతో రూపొందించామని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను యూరోప్ లో డిజైన్ చేసి పంజాబ్ లోని యోషియాపూర్ లో తయారు చేశారని చెప్పి పేర్కొన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విడుదల చేసిన సంస్థ ఏది అనంటే సోనాలికా ట్రాక్టర్స్ కంపెనీ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ పేరుతో దీన్ని విడుదల చేశారంటే టైగర్ పేరుతో విడుదల చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే తొలి డ్రైవర్ రహిత ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 28వ తేదీన ఢిల్లీ మెట్రోలో ఈ రైలును వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లో భాగమైన 37 కిలోమీటర్ల మెజెంటా లైన్ మార్గంలో ఈ డ్రైవర్లెస్ ట్రైన్ నడుస్తుంది. మరో 6 నెలల్లో పింక్ లైన్ లోను ఈ రైలు నడుస్తుందని చెప్పి తెలపడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలోనే తొలి డ్రైవర్ రహిత ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు ఎక్కడ ప్రారంభించారనంటే న్యూఢిల్లీలో ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో నిర్మించిన ఈ ప్లాంట్ 750 మెగావాట్ల సామర్థ్యం కలది. 1590 ఎకరాలలో 250 మెగావాట్ల సామర్థ్యంతో 3 బ్లాకులు ఇందులో నిర్మించారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 24% ఢిల్లీ మెట్రో కోసం వినియోగించనున్నారు. ఏటా 15 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను ఈ సోలార్ ప్లాంట్ తగ్గించనుంది. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్మించిన సోలార్ ప్లాంట్ కు ప్రపంచ
బ్యాంక్ వడ్డీ మినహాయింపులను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ఉందనంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో దీన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా దీని సామర్థ్యం ఎంత అనంటే 750 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ కేంద్రంగా గల సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు సోలార్ పరికరాలతో ప్రపంచంలోని అతిపెద్ద వృక్ష ఆకృతిని రూపొందించింది. 7.5 లక్షలతో నిర్మించిన సోలార్ ట్రీ సామర్థ్యం 11.5 కిలో వాట్ పీక్. దీని ద్వారా సంవత్సరానికి 12,000 నుండి 14,000 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.